నమస్కారం జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో సువర్ణ లక్ష్మీదేవి వ్రత విధానం గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు గారు, అలాగే శ్రీమతి కాశీనాథుని సువచ్చలాదేవి గారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసేయండి. కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. నమస్తే అండి. నమస్కారం తల్లి. శ్రీ రామదూత అనుగ్రహ ప్రాప్తిరస్తు. గురుగారు, మొదటగా సువర్ణ లక్ష్మీదేవి వ్రత విధానం గురించి వివరిస్తారు. సువర్ణలక్ష్మీదేవి వ్రతం, దీని వ్రతం అనే పేరుతో మనం చెప్పుకుంటున్నప్పటికీ మన మతంలో, మన ఆచార పద్ధతుల్లో అనేకమైన వ్రతములు ఉన్నాయి. ఉదాహరణకి ఇవాళే వరలక్ష్మి వ్రతం ఉంది. ఇంకా ఇలాగ చాలా వ్రతాలు ఉన్నాయి. స్త్రీల యొక్క వ్రత కథలు చూసినట్టయితే బహుశా ఆచరణలో ఉన్నవి కొన్ని ఉండగా ఆచరణలో లేనివి ప్రస్తుతం మొత్తం మీద చూస్తే కొన్ని వందల వ్రతాలు ఉన్నాయని చెప్పుకోవడంలో కూడా ఆశ్చర్యమేం లేదు. ఇది అటువంటి వ్రతం కాదు. ఏ విధంగా కాదంటే, ఈ వ్రతం సాధారణంగా అగ్రవర్ణాలుగా చెప్పబడుతూ ఎవరైతే ఆచరింపజేస్తున్నారో, అంటే ఎవరైతే యాజ్ఞికత్వం నిర్వహిస్తున్నారో, అంటే ఎవరైతే బ్రహ్మస్థానంలో ఉండి యజమానుల చేతి వ్రతం చేయిస్తూ ఉంటారో, ఇది అలాగా వారే చేయించవలసిన నియమము లేని వ్రతం. ఇది నిజంగా చెప్పాలంటే చాలా జ్ఞానంతో కూడి, భక్తి ఉన్నది సరే, భక్తి శ్రద్ధ దేనికైనా అవసరమే. దాంతోపాటుగా ఇది ఆచరణలో కేవలం ఒక వర్గానికి మాత్రమే యాజ్ఞికత్వాన్ని పరిమితం చేసే వ్రతం కాదు. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేసుకోనివచ్చు, ఎవరైనా చేయించనువచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, సాధారణంగా వ్రతం చేసుకునేటప్పుడు మనం కొంతమందిని ఆ పాతకాల సంప్రదాయంలో ఇతర వ్రతాలలో పేరెంట్ అనో పేరుతోనో ఇంకొక పేరుతోనో పిలుస్తూ ఉంటారు అనేక మంది వ్రతానికి రమ్మనమని. అయితే అక్కడ ఎక్కువ మంది, చాలా చోట్ల స్త్రీలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ స్త్రీలు పురుషులు దంపతులుగా పాల్గొనవలసిన వ్రతం ఇది. అందువల్ల సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం ఇది. అంటే అతిథులు దంపతులుగా పాల్గొంటారు, చేయించే యాజ్ఞికులు కూడా దంపతులుగా రావడం ఎక్కువ విశేషం. చేసుకుంటున్నటువంటి యజమానులు కూడా దంపతులుగానే పాల్గొని చేయించుకుంటుంటారు. ఇది వ్రతం యొక్క ప్రధాన లక్షణం. ఇంకొక విషయం ఏంటంటే, వచ్చిన అతిథులు దంపతులు అన్నాను చెప్పాను కదా, దంపతులు కూడా చాలా చురుకుగా పాల్గొనే వ్రతం. అంటే మామూలుగా ఇతర వ్రతాల్లో అయితే మౌనంగా ప్రేక్షక పాత్రే వహిస్తూ ఉంటారు అతిథులు. వారు యజమానులు ఏదన్నా ఆతిథ్యం ఇస్తే, ఏదన్నా ప్రసాదం పేరుతోనో ఇంకొక పేరుతోనో వాళ్ళకి ఏదన్నా పెడితే వారు దాన్ని స్వీకరించి వెళ్ళిపోతుంటారు. ఇలా కేవలం అట్లా కాదు ఇది. సరే, ప్రసాద స్వీకారం ఎట్లాగో ఉంటుంది, ప్రసాద వితరణ ఉంటుంది, ప్రసాదాన్ని స్వీకరిస్తారు, అవన్నీ ఉంటాయి. కానీ దాంతోపాటుగా యజమానులతో పాటుగా వారు కూడా పాల్గొనే వ్రతం ఉంది. పైగా దంపతులకు ఎటువంటి ఆశీస్సులు వచ్చిన అతిథులు ఇస్తారో, అసలు ప్రధానంగా ఏమిటంటే యజమానులు కూడా పిలిచేటప్పుడు, అమ్మా మీరు దంపతులుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థన అనే చెప్తారు. అందువల్ల అతిథులుగా వస్తారు. అతిథులుగా వచ్చిన వాళ్ళు కూడా యజమానులతో సమానంగానే వ్రతంలో పాల్గొని వారు కూడా పూజాధికములు నిర్వర్తించే వ్రతం ఇదొక్కటే. మనకు తెలిసి ఇతర వ్రతాల్లోలే కాక ఇది చాలా విశేషమైన వ్రతం. పురుషులు కూడా పాల్గొంటారు, స్త్రీలు పాల్గొంటారు, అంటే దంపతులు పాల్గొంటారు. చాలా గొప్ప విషయం. తర్వాత స్త్రీలకి చాలా ప్రాముఖ్యం ఇచ్చే వ్రతం. అది ఆయా సందర్భాల్లో మీరు అడిగే ప్రశ్నల్ని బట్టి, ఎవరన్నా బయట వాళ్ళు ప్రశ్నలు అడిగితేనో దానికి సమాధానం చెప్పేటప్పుడు ఆ వివరణ చెప్పడం జరుగుతుంది. స్త్రీకి ఎట్లా ప్రాధాన్యం ఉంటుంది ఈ వ్రతం అనే దాంట్లో అది వేరే విషయం. అది అమ్మ, మీరు చెప్పండి, ఆవిర్భావం గురించి చెప్పండి. సువర్ణ లక్ష్మీదేవి వారి వ్రతం ఆవిర్భావం గురించి తెలియజేస్తారా? ఇది మామూలుగా మనం అన్ని వ్రతాలలో చేసుకునే వ్రతం లాంటిది కాదు ఇది. అంటే అన్ని వ్రతాలంటే ఇప్పుడు ఒక్కొక్క వ్రతానికి
ఈ శౌనకాది మహామునులు బలానా పురాణంలోంచి ఈ వ్రతాన్ని గ్రహించారు, ఈ వ్రతం ఇట్లా నిర్వహించారు అని ఒక వ్రత విధానము, దానికి ఒక కథ అవన్నీ ఉంటాయి. ఇది అట్లా కాకుండా ఈ అమ్మవారు, ఈ సువర్ణలక్ష్మి అమ్మవారు ఈ సిద్ధ పురుషులు, అవధూతలు ఘోరమైనటువంటి అరణ్యాలలో మహా తపస్సు చేసి కేవలంగా మానవ జాతికి వెంటనే ఉపయోగపడేటటువంటి ఈతి బాధలు తొలగించడానికి వాళ్ళు తపస్సు చేసి దర్శించినటువంటి బాలిక, 12 సంవత్సరముల బాలిక సువర్ణలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారిని కేవలంగా తపస్సు చేత సాధించి మానవ లోకానికి అందించినటువంటి దేవత అమ్మవారు. ఈ ఆవిర్భావం అంటే ఈ అమ్మవారు ఈ వ్రతం కనుక చేసుకుంటే ప్రధానంగా ఈతి బాధలు అనేటటువంటి వెంటనే తొలగింపజేసేటటువంటి వ్రతం ఇది. అంటే అకాల మరణాలు లేకుండా, పిల్లలకి వాళ్ళ యొక్క చదువులో ఉన్నతమైనటువంటి విద్య రావటానికి, ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావటానికి, అకాల మరణాలు లేకుండా అనారోగ్యాలు తొలగింపజేసేది, ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో సత్ఫలితాలని వెంటనే సత్యఫలితంగా ఇచ్చేటటువంటి గొప్ప వ్రతం ఇది. ఈ వ్రతాన్ని కేవలంగా అవధూతలు భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వ్రతం ఇది. అమ్మవారిని వాళ్ళు దర్శించి మనకి అందజేశారు ఈ వ్రతాన్ని. గురుగారు కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. తప్పకుండా. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు రాజేష్ అండి. మీ సందేహం ఏంటో అడగండి గురుగారిని. అదే అంటే నాకు ఒక 10 years నుంచి ఫైనాన్షియల్ గా ఏం బాగోట్లేదు. చెప్పండి. ఫైనాన్షియల్ గా బాగోవడానికి, తర్వాత సంతానం కూడా అంటే పెళ్ళి అవి 12 ఏళ్ళు అయింది, సంతానం కూడా లేదు, అంటే పుట్టి చనిపోతున్నారు. అయ్యో, అది దాని గురించి ఏమన్నా చెప్తారేమో అని కాల్ చేశాను. మీరు తప్పకుండా భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దర్శనం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహపూర్వకమైనటువంటి అనుమతిని తీసుకుని ఈ వ్రతం చేసుకోవడం చాలా ఉత్తమం అండి. ఈ నెల 6వ తారీఖు అంటే ఆదివారం అయింది. ఆదివారం నాడు ఎయిర్పోర్ట్ దగ్గర, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్నటువంటి హైతాబాద్ అనే గ్రామంలో స్వామివారి ఆశ్రమం ఉంది. అక్కడికి వచ్చి 9 గంటల సమయంలో వస్తే స్వామివారి యొక్క దర్శనం అవుతుంది, వారి యొక్క ఆశీస్సు లభిస్తుంది. అద్భుతమైన ఆశీస్సు. అంటే వారి యొక్క దర్శనము చేతనే, వారి ఆశీస్సు చేతనే మీ యొక్క కర్మ చాలా నశించిపోతుంది. ఇప్పుడు మీరు చెప్తున్న పరిస్థితులను బట్టి చూస్తే మీకు విశేషమైనటువంటి, మీరు ఏమనుకోకపోతే మనం పూర్వజన్మలో అనేక సుకృతాలు చేస్తాము, దుష్కృతాలు చేస్తాం. మనం కేవలంగా పాపాలు దుష్కృతాలే చేశామని అనుకోవద్దు. సుకృతాలు కూడా చేశాం. సుకృతాలు చేశాం కాబట్టే మేము ఇక్కడ కూర్చోగలగటం, మమ్మల్ని మీరు ప్రశ్నలు వేసి సందేహ నివృత్తి చేసుకోవడం జరుగుతున్నది. అందువలన మీరు సుకృతం కూడా చాలా చేశారు నాయన, దుష్కృతమే చేశారనేమి కించపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. ఆ దుష్కృతాలు చాలా వరకు నశించటానికి మీకు సమయం దగ్గర వచ్చింది. అందువలన ఆ దుష్కృత నివారణ కోసం స్వామివారిని వెంటనే దర్శనం చేసుకోండి. మీరు మమ్మల్ని కలవండి, మేము తప్పకుండా మీకు అవకాశం ఇస్తాం. రేపు హైదరాబాద్లో ఉదయం 9 గంటల ప్రాంతంలో వారు మిమ్మల్ని ఆశీర్వదించి ఏ చేసుకోవాలో ఈ వ్రత విధానం అంతా కూడా మేము విశేషంగా వివరించి చెప్తాము. తప్పకుండా సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం చేసుకోండి. మీ యొక్క ఆరోగ్య బాధలు కానీ, ఆరోగ్య విషయంలో వచ్చే బాధలు, లేకపోతే ఇంకా ఆర్థిక స్థితిగతులు, తర్వాత సంతానము లేకపోవటం అనే అనపత్యత అనే ఒక దోషం, ఆ దోషం నివారణ, ఇంకా ఇతరములైనటువంటి చిల్లర మల్లర బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా నిశ్చయంగా ఖచ్చితంగా తొలగిపోతాయి. మీరు స్వామివారి దర్శనం చేసుకోండి. ఇందాక మీరు అడిగారు కదా ఈ వ్రతం వల్ల ఏమిటని. ఇటువంటి దోషాలు పోగొట్టే వ్రతమే ఇది. ఎంతోమందికి సంతానం కలగటం, తర్వాత వాళ్ళ ఆర్థిక బాధలు తొలగిపోవటం, వ్రతం చేసుకున్న వాళ్ళకే కాదు, వ్రతం చేసుకోవడానికి వచ్చినటువంటి దంపతులకు కూడా ఇటువంటి అనేకమైనటువంటి చూడటానికి వచ్చిన, అంటే పాల్గొనే దంపతులు ఉంటారు కదా, ఆ పాల్గొనే దంపతులకు కూడా ఇటువంటి దోషాలు వాళ్ళకు కూడా తెలియదు అసలు దోషం అని. వాళ్ళు అక్కడ లక్ష్మీ స్థాపనని చేస్తాం. ఆ లక్ష్మీ స్థాపనలో దంపతులు వచ్చి మేము అమ్మవారి నామాలు చెప్పిస్తాము.
వాళ్ళు ఇట్లా దోశల్లో పుష్పాలు పట్టుకొని అమ్మవారికి దగ్గర పెట్టి వాళ్ళు కోరుకుంటారు ఏదైనా ఒక కోరిక. అట్లా కోరుకున్నటువంటి కోరికలు నెరవేరినటువంటివి ఎన్నో ఉన్నాయి. ఈ దోషాలన్నీ పోగొట్టే వ్రతం ఇది. వెంటనే పోగొట్టే వ్రతం. వెంటనే అంటే తెల్లవారుసరికల్లా పోతుందని కాదు. ఈ వ్రతం కనుక చేసుకుంటే స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. స్వామివారి అనుగ్రహం వల్ల ఈ దోషాలు క్రమంగా తొలగిపోతాయి అన్నమాట. స్వామివారి ఆత్మీయ కుటుంబ సభ్యులు కావటానికి ఈ వ్రతం అద్భుతమైన సోపానం. ఈ వ్రతం ఇది మొదటి మెట్టు అన్నమాట. కాల్ ఉన్నారండి, కాల్ తీసుకొని తప్పకుండా పిలవండి. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరండి? నా పేరు లత అండి. మాట్లాడండి గురువు గారితో. నమస్కారం గురువు గారు. శుభం తల్లి, శ్రీ రామదూత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం, చెప్పండి స్వామి. నేను మా అబ్బాయి గురించి అడగాలనుకుంటున్నా స్వామి. తప్పకుండా. మా బాబు పేరు జానకి వెంకటేష్ స్వామి. శుభం. ఆయనకి మేము నామధేయం వచ్చి ఆయనకి జాబ్ బాగా వచ్చింది స్వామి. కానీ మేము వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల పుట్టాడు అని నేను వెంకటేష్ అని పెట్టాను స్వామి. శుభం, చాలా సంతోషం. ఇప్పుడు ఆ అబ్బాయి 20 ఏళ్ళు వచ్చాయి స్వామి. ఆయన ఒక దాంట్లో దేంట్లో నిలకడగా ఉండట్లేదు. కోపం ఎక్కువ, అసలు చెప్పిన మాట వినడు స్వామి. దానికోసం ఏం చేయాలి స్వామి? పరిహారం ఏమైనా చెప్తారేమని. మీరు తప్పకుండా రేపు 6వ తారీఖున హైదరాబాద్ ఆశ్రమంలో స్వామివారి దర్శనానికి రండి. మీరు 9 గంటలకల్లా అక్కడికి వచ్చి 9:30, 10 అక్కడికి వచ్చి మీ పేరు అక్కడ రాయించుకుంటే స్వామివారి దర్శనం అవుతుంది. మీ సమస్యకి ఆ పేరు అతనికి సరిపోతుందా, లేదన్నా ఇంకా ఏదన్నా మారిస్తే ఇంకా మార్పు ఏదన్నా వస్తుందా అన్నది ఆయన చూసి దీనికి ఏ రకంగా చేస్తే దోష నివారణ అవుతున్నది అని ఆ మార్గాన్ని ఆయన నిర్దేశిస్తారు. దాని ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. ఇటువంటి బాధలు చాలా చిన్న స్వల్పమైనటువంటి బాధలు ఆయన దర్శనం చేసుకుంటేనే తొలగిపోయేటటువంటి సమస్య ఇది. తప్పకుండా మీరు 6వ తారీఖున హైదరాబాద్ ఆశ్రమానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. ఇంకొక విషయం తల్లి, అందరూ దయచేసి గ్రహించాలి. ఇది మామూలుగా మనకి ఈ అష్టదిక్పాలకులు నవగ్రహాలు ఉన్నాయి కదా, మనకి సాధారణంగా నవగ్రహాలు ప్రభావం మన జాతకం మీద ఉంటుందని జ్యోతిషులు అందరూ చెప్తుంటారు. జ్యోతిషులు మీకు ఫలానా దశ నడుస్తున్నది, ఈ దశ బలహీనంగా ఉంది, అది ఇది ఆ దుష్టగ్రహాల ప్రభావం ఉందని ఏవో చెప్తుంటారు. వాటికి సంబంధించిన పూజాధికాలు, అభిషేకాదులు, జపాదులు చేయించుకుంటే కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. సరే, మంచిదే, అవి చేసుకోవచ్చును. కానీ ఇవి కాకుండా అశరీర గ్రహాలు అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు నవగ్రహాల విషయంలో ఏమిటంటే వాటికి ఒక ఆకారం ఉంది, వాటికి ఒక పరివారం ఉంది, వాటికి ఒక దేవేర్లు ఉంటాయి. అన్ని గ్రహాలకి వారి వారి దేవేర్లు ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా వాటికి ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఆ ధ్యాన మంత్రాలు ఉంటాయి. ఆ ధ్యాన శ్లోకము మంత్రము జపించుకోవటం మనం జపించుకున్నా అంతే, లేదా పురోహితుల చేత చేయించుకున్నప్పటికీ కూడా ప్రయోజనం ఉంటుంది. ఇవి కాకుండా అశరీర గ్రహాలను ఉంటాయి. ఇది చాలా ముఖ్యమండి. ఇది ముఖ్యంగా రామదూత స్వామి వారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా నవగ్రహముల బాధ కాకుండా అశరీర గ్రహాలను కొన్ని ఉంటాయి. ఈ అశరీర గ్రహముల యొక్క నవగ్రహాల బాధ తప్పించుకున్న వాళ్ళు ఉంటే ఉండవచ్చునేమో, కానీ అశరీర గ్రహాల బాధ తప్పించుకున్న వాళ్ళు సామాన్యంగా ఉండరు. అందరి మీద ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎండ ఉంటుంది తల్లి. ఎండ మీ మీద, నా మీద, అందరి మీద ఉంటుందిగా. నా మీద ఎక్కువ ఉండి మీ మీద తక్కువ ఉంటుందా, మీ మీద ఎక్కువ ఉండి అట్లా ఉండదు కదా, అందరి మీద సమానంగానే ఉంటుంది. అయితే ఒక గొడుగు, ఛత్రము అంటే గొడుగో, చక్కని పాదరక్షలో, చెప్పులో, ఒక మంచి చల్లటి మంచి నీటిలో ఇట్లాంటి వసతులు ఏర్పాటు చేసుకుని ప్రయాణం చేస్తున్న వాళ్ళ మీద ఎండ బాధ తక్కువగా ఉంటుంది. ఉండదని కాదు, ఉంటుంది. ఆ విధంగానే అశరీర గ్రహాల బాధ మీ మీద, నా మీద, అందరి మీద ఉంటుంది. అయితే అది ఎవరైతే ఈ అవధూతల యొక్క, సిద్ధపురుషుల యొక్క, మహనీయుల యొక్క, కారణజన్ములైనటువంటి మహాయోగుల యొక్క చూపు ఉంటుందో వారి మీద ఆ ప్రభావం తక్కువ ఉంటుంది. అది కాకుండా మనం చేస్తే జపతపాదుల వలన, పూజాధికాల వలన, మన సత్ప్రవర్తన వలన, వీటన్నిటి మూలంగా కూడా ఆ అశరీర గ్రహాల బాధ తక్కువగా తక్కువగా ఉంటుంది. అందువలన దీన్ని పోగొట్టుకోవటానికి కేవలము
భగవాన్ రామదూత స్వామి వంటి అవధూత చక్రవర్తుల యొక్క అనుగ్రహం ఒక్కటే పరిష్కార మార్గం. అంటే దీనికేమీ జాతకంలో ఉండదు. అంటే జ్యోతిష్యులు చెప్పగలిగిన విషయం కాదు ఇది. జ్యోతిష్యులు గ్రహస్థితి గురించి చెప్తారు. ఈ అశరీర గ్రహాల యొక్క పరిస్థితి గురించి చెప్పే శక్తి వాళ్ళకి లేదు. అందుకని జాతకాల్లో కనిపించదు. కాబట్టి ఈ అశరీర గ్రహాల బాధ పోగొట్టుకోవటానికి ఈ వ్రతం ఒక్కటే శరణ్యం. దానివల్ల పోతుంది. అట్లా పోయిన వారి సంఖ్య చాలా కోకొల్లలుగా ఉంది, అమేయంగా ఉంది. అందువలన మేమందరం కూడా, మమ్మల్ని అందరూ గురుస్వాములను పిలుస్తారు, లేదా దీక్షాధారులు అంటారు. మేమందరం కూడా కొంత స్వామివారి యొక్క శిక్షణ పొంది స్వామివారి యొక్క ఉపదేశం ప్రకారంగా మేము కొంత సాధన చేస్తున్న వాళ్ళం. కాబట్టి సాధన చేస్తున్నామన్న అహమహమికతో చెప్పటం లేదు ఇక్కడ. అది కాదు ఇక్కడ. తెలియటం కోసం చెప్తున్నాను. మేము ఏమి చేస్తున్నామో, మాకున్న యోగ్యత ఏమిటో మీకు తెలియటం కోసం చెప్తున్నాను తప్ప ఇందులో మా యొక్క అహంకారము, సోత్కర్ష వంటివి ఏమీ లేదు తల్లి. మేము స్వామివారి పాదధూళి కంటే ఇంకా తక్కువైన వాళ్ళమే. అందువల్ల దయచేసి గ్రహించవలసింది ఏమిటంటే, ఈ అశరీర గ్రహ బాధ పోవటానికి స్వామివారి చేత శిక్షణ పొందిన మా వంటి గురుస్వాములు లేదా గురుస్వామినులు, దీక్షాధారులు, దీక్షాధారిణులు అనే పేరుతో వ్యవహరింపబడుతున్నటువంటి మా కుటుంబ సభ్యులు, ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు, మా గురువర్యులైనటువంటి ఆధ్యాత్మిక చక్రవర్తులైనటువంటి రామదూత స్వామి వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మా వంటి వారి వలన మాత్రమే ఆ వ్రతం చేయించుకుంటే, మేము ఇందులో సాధన కొంత చేసి ఉన్నాం కాబట్టి, స్వామివారి అనుగ్రహం పూర్తిగా మా మీద ఉన్నది కాబట్టి, మమ్మల్ని అందుకోసమే స్వామివారు నిర్దేశించారు కాబట్టి, మేము చేసినటువంటి అశరీర గ్రహ బాధ నివారణ తప్పకుండా జరిగి తీరుతుంది. అది తల్లి. గురుగారు కాల్ తీసుకుందామండి. తప్పకుండా పిలవండి. నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు సిద్ధ పురుషులు అంటున్నారు. సిద్ధ పురుషులు అంటే ఎవరు? చాలా అద్భుతమైన ప్రశ్న తల్లి. ఈ సిద్ధ పురుషులు అనలేదు, అవధూతులు అనే మాట కూడా వాడాం. వారు అన్నారు. సిద్ధ పురుషులు అవధూతల్లో కించిత్ తేడా ఉంది. అదేమిటంటే, సిద్ధ పురుషులు అంటే ఎట్లా ఉంటారు, అవధూతలు అంటే ఎట్లా ఉంటారు అనే విషయం చెప్పడానికి ముందు నేను ఇప్పుడు అన్నాను కాబట్టి ఈ వ్యత్యాసం మీకు చెప్పాలి. సిద్ధ పురుషులు చాలా మహనీయులు. మంత్రసిద్ధి పొంది, యోగ సిద్ధి పొంది, వేల సంవత్సరాలుగా తనుత్యాగం చేయకుండా, దేహత్యాగం చేయకుండా కూడా ఉంటూ లోకోద్ధరణ కార్యక్రమం అనే ఒక మహత్తరమైన కార్యక్రమంలో ఉంటున్నవారు. వారు అసలు ముఖ్యంగా ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం భగవద్ అనుగ్రహం కోసం తాపత్రయపడుతుంటాం కదా తల్లి. మీరందరూ మనందరం కూడా తెల్లవాళ్ళేస్తే అది కావాలి, ఇది కావాలి, ఏ దేవతని ఆరాధిస్తే ఇది నెరవేరుతుంది, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇవాళ దేశమంతా కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నటువంటి సోదరి మహిళలు ఉన్నారు, సోదరి స్త్రీలు. అందువలన దాని మీద ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. కానీ ఈ విధంగా భగవంతుడి ఆరాధిస్తే మన యొక్క లోపాలు పోతాయి, దోషాలు పోతాయి, మనకేదో పుణ్యం కలుగుతుంది, లేకపోతే ప్రయోజనం కలుగుతుంది, లౌకికంగా పారమార్థికంగా మాట ఎట్లా ఉన్నా లౌకికంగానైనా మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మనందరం తాపత్రయపడుతున్నాం. తమాష ఏమిటంటే, మన తాపత్రయం కంటే భగవంతుడికి మన పట్ల తాపత్రయం గొప్పది. అందువల్లనే అవతారాలు వస్తున్నాయి. నిజంగా అవతారాల ఉద్దేశం దుష్టగ్రహ శిక్షణ, శిష్టగ్రహ రక్షణ మాత్రమే కాదు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అది ప్రధానం. చెడ్డవారిని శిక్షించడం, మంచివారిని కాపాడటం వల్ల కూడా ధర్మం రక్షింపబడుతుంది. అందువలన ధర్మరక్షణే ప్రధాన ధ్యేయంగా అని చెప్పేటప్పటికీ కూడా గీతలో కానీ ఎక్కడ చెప్పిన పురాణాల్లో ప్రధానంగా మన్ని ఉద్ధరించటం కోసమే, మన్ని కాపాడటం కోసమే. బిడ్డ ఏడుస్తున్న తల్లికి సాధారణంగా సహజంగా ఎక్కడో పనిలో ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఎన్ని పనులలో ఉన్నప్పటికీ కూడా బిడ్డ ఎట్లా ఉన్నాడో, కులాసాగా ఉన్నాడా, వాడికి ఏమైనా బాధ కలిగిద్దేమో అని ఎప్పుడు అనుక్షణం ఆ బిడ్డ మీదే ఆరాటం తల్లికి ఉంటుంది. ఎవరు చెప్పారు తల్లిది? అట్లాగే భగవంతుడికి మనని కాపాడవలసినటువంటి బాధ్యత, ధర్మము, కర్తవ్యం ఉన్నది. దానికోసం ఈ అవతారాలని వచ్చాయి. ఆ అవతార పురుషులే అవధూతలు.
వారే సిద్ధపురుషులు కూడా. అయితే వ్యత్యాసం ఏంటంటే అవధూతలందరూ కూడా యోగసిద్ధులై తర్వాత మంత్రసిద్ధులై ఉండి వారు సిద్ధపురుషులుగా కూడా ఉంటారు. అంటే సిద్ధపురుషులు వేరు అంటే అవధూతలలో సిద్ధపురుషులు ఉంటారు, అందులో ప్లస్ ఇంకా వేరే ఉంటుంది వారికి. అదేమిటంటే ఒక విషయం, మన మధ్య ఉంటారు తల్లి, బాలోన్మత్త పిశాచవత్తుగా ఉంటారట. అంటే బాలురుగా పసిపిల్లలు. ఏం చేస్తాడు, ఓ బొమ్మ ఇస్తే కాసేపు ఆడుకున్నట్టు ఆడుకుంటాడు, తర్వాత విసిరి పగలగొడతాడు, పగలగొట్టి ఏడుస్తాడు, మళ్ళీ వాడే ఏడుస్తాడు తమాషాగా. కానీ మళ్ళీ ఇంకోటి ఇస్తే ఆ ఏడుపు పోతుంది వాడికి. ఎందుకు ఏడుస్తాడో ఎందుకు నవ్వుతాడో ఏం చేస్తాడో తెలియదు, చిదానందంగా ఉంటాడు తల్లి బాలుడు, పసివాడు. ఒక సంవత్సరం 2 ఏళ్ల పిల్లవాడిని కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తెలుస్తుంది. అవధూతలు అట్లాగే ఉంటారు. అవధూతలకి వస్త్రం కట్టుకోమని వస్త్రం ఇచ్చాము అనుకుందాం, కాసేపు నవ్వుతాడు, ఏడుస్తాడు, చింపుతాడు, ఆ వస్త్రాన్ని పైన వేసుకుంటాడు, కట్టుకోడు, వెళ్ళిపోతుంటాడు. అంటే పసివాడి యొక్క చేష్టకి ఏ విధంగా ఒక లాజిక్ తర్కము అనేది బాహ్యంగా మనకు కనిపించదో అవధూతలు అట్లాగే ఉంటారు. ఇంకొకటి, అవధూతలు ఉన్మత్తులుగా ఉంటారు. మీరు అవధూతల చరిత్రను చదివినట్లయితే శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, సాయినాథుడు కానీ ఇంకా మహనీయులైనటువంటి చరిత్రల యొక్క అవధూతల చరిత్రలు చదివినట్లయితే వారు ఉన్మత్తులుగా ప్రవర్తిస్తారు, భక్తుల్ని తంతారు, తిడతారు, కొడతారు. మాలపిచ్చమ్మ గారి దగ్గరికి పెడితే మాలపిచ్చమ్మ గారు మాట్లాడే మాటలు సాధారణంగా సంసార స్త్రీలు మాట్లాడే మాటలుగా ఉండవు, చాలా పరుషమైన వాక్కులు, దుర్భాషలు మాట్లాడుతుంది. కానీ ఎంత అద్భుతమైన తల్లి ఆవిడ. 1950 వరకు వారు ఉన్నారు కూడా, కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామం. సరే, అంటే ఈ విధంగా ఉన్మత్తుల్లాగా ఉంటారు. ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యం తల్లి, పిశాచాల వల్లే ప్రవర్తిస్తారు. పిశాచములు ఆవహించిన వాళ్ళలాగా కాదు, అంటే దెయ్యములు భూతములు పట్టిన వాళ్ళలాగా కాదు, దయ్యాల్లాగానే ప్రవర్తిస్తారు, భూతాల్లాగానే ప్రవర్తిస్తారు. బాలుల వలె, ఉన్మత్తుల వలె, పిశాచాల వలె చరిత్ర చదివినట్లయితే ఆశ్చర్యం వేస్తుంటుంది. పైగా వారి ఉపాధి అంటే భగవంతుడు నిరాకారుడు తల్లి, భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు. అందువలన ఆ భగవంతుడు కూడా ఉపాధిని ఆశ్రయిస్తే కానీ ఆ అవతార ధర్మాన్ని నెరవేర్చుకోలేడు ఆయన. భగవంతుడు కృష్ణుడుగానో రాముడుగానో ఇంకోటిగానో అవతరించాడు అనుకోండి, వాడు ఆకారం లేకుండా ఉన్నాడా? కాదుగా, రాముడికి ఒక అవతారం ఉందిగా, ఒక ఆకారం ఉందిగా. అట్లాగే ఒక ఆకారాన్ని కూడా ధరించి ఉండి వాళ్ళు దిగి వచ్చి అనేకమైన పనులు చేస్తుంటారు. ఉపాధి అంటారు దాన్ని. ఉపాధి అంటే ఆశ్రయము, ఆధారం అని అర్థం. మానవ ఉపాధిని తీసుకుంటారు. మన మధ్యలోనే ఉంటారు, కానీ మనం గుర్తించడానికి వీలు లేకుండా ఉంటారు. బాలుర్లాగా, ఉన్మత్తుల్లాగా, పిశాచాలుగా ఎందుకుంటారంటే వారి యొక్క అద్భుతమైనటువంటి వారి యొక్క తపస్సుకి అంతరాయం కలగకుండా ఉండటం కోసం. తపస్సుకి అంతరాయం కలగకుండా ఉంటే మన మధ్య ఉంటారు ఎందుకు? ఏ అరణ్యాల్లోనో, కొండల్లోనో, గుహల్లోనో మానవ సంచారానికి దూరంగా ఉండవచ్చు కదా అని మీరు ప్రశ్న వేస్తారేమో. కాదు, అక్కడ ఉంటే మరి మానవుని ఉద్ధరించట్లేగా. మన మధ్యనే ఉండి మన కష్టాలని పోగొట్టుకోవడం కోసం మన దగ్గరే ఉండి అవసరమైతే మన కష్టాలని, మన కర్మని వారు స్వీకరించి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు, కానీ అనేకమైన అద్భుతాలు మా మహనీయ చక్రవర్తి, ఒక అవధూత చక్రవర్తి రామదూత స్వామివారి జీవితంలో అనేక ఉన్నాయి. సిద్ధపురుషులు అట్లా ఉండరు. సిద్ధపురుషులు మనలో ఉన్నా మనలో లేకపోయినప్పటికీ వారు మంత్రసిద్ధులు, కేవలం మంత్రసిద్ధులు, యోగసిద్ధులుగా ఉంటారు. అవధూతలు యోగసిద్ధులు, మంత్రసిద్ధులు అయి ఉండి ఇంకా అధికంగా మన మధ్యనే ఉంటూ మానవ ఉపాధిని కలిగి ఉండి బాల ఉన్మత్త పిశాచాల్లాగా ప్రవర్తిస్తూ మన కర్మని వారు స్వీకరిస్తారు. దేవుడికి అవధూతకి తేడా ఉంది ఇక్కడ. దేవుడు ఎప్పుడు కూడా మన కర్మను స్వీకరించడు. దేవుడు కేవలము సాక్షిగా ఉంటాడు. పులి ఉంది, పులికి ఎదురుగుండగా ఒక జింక పిల్లో మేక పిల్లో వచ్చిందనుకుందాం, అప్పుడు ఎవరు కాపాడాలి తల్లి? పులిని కాపాడితే, పులిని కాపాడటం అంటే ఏంటి? ఆ జింకని తీసుకొచ్చి దీనికి ఆహారంగా పడేయాలి. ఇది ఆకలితో బాధపడుతున్నది, దీన్ని కాపాడాలంటే పులిని ఆహారంగా, జింకని ఆహారంగా పెట్టాలి. అప్పుడు జింకని కాపాడినట్టు అవుతుందా? కాదు కదా. జింకని కాపాడాలంటే దీన్ని తప్పించి చేస్తే ఇది ఆకలితో చచ్చిపోతుంది. కానీ పులిని జింకని కూడా భగవంతుడే సృష్టించాడు కాబట్టి దేన్ని కాపాడాలన్న విషయంలో భగవంతుడు తటస్థుడుగా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు.
అంటే దేన్ని కాపాడడు అని అర్థం. అది దేవుడు చేసే పని. కానీ అవధూత ఎవరైతే తనని ఆశ్రయిస్తారో వారి కర్మను అవసరమైతే తాను స్వీకరించి వారిని కాపాడుతాడు. కాపాడి ఏమిటి ఉద్దేశం? భగవన్ మార్గం వైపు మళ్ళించటం, భగవత్ తత్వం వైపు మళ్ళించి మనల్ని పారమార్థికంగా కూడా పైకి తీసుకెళ్ళటం. ఏ విధంగా అయితే ఒక చిన్న రోడ్డు మీద పోతూ ఉంటాడు, తల్లిని చిన్న పసివాడు తీసుకెళ్తుంటుంది తల్లి. వచ్చిన రాయో రప్పో ఏదో వస్తుంది, వీడు దాటలేడు, లేకపోతే మురుకాల వస్తుంది, వీడు దాటించలేకపోతే ఆ తల్లి వాడిని ఏం చేస్తుంది? ఎత్తుకుంటుంది. అవధూత అట్లా ఎత్తుకుంటాడు తల్లి. అట్లాంటి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు అనేకం ఉన్నాయి తల్లి, చాలా విశేషం. అందువలన సిద్ధపురుషులే అవధూతలు, అవధూతలు సిద్ధపురుషుల కంటే ఇంకా ఎక్కువ. అది ఈ రెండింటికి తేడా. అటువంటి వారు దివ్యమైన తపస్సు చేసి ఈ సువర్ణలక్ష్మి అమ్మవారిని లోకానికి అనుగ్రహించి మహోపకారం చేశారు. అది గురుగారు కాల్ తీసుకుందామండి. తప్పకుండా పిలవండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడొచ్చు మీరు. హలో హలో గురూజీ, అమ్మగారు నమస్కారం, చెప్పమ్మా. దేవి గారా? అవునండి, చెప్పండి అమ్మా. అమ్మగారు, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను తల్లి. చెప్పండి అమ్మా, చెప్పండి. చెన్నై కూర్చొని వచ్చిన్నాను. చెన్నై ఆవిడని. అమ్మగారు, ఒక మాట చెప్తాను వినండి తల్లి. ఇప్పుడు సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం చేయమన్నారు కదమ్మా. ఇప్పుడు మా వారు నా దగ్గర ఉండేది లేదు తల్లి. అందువల్ల నేను స్వామీజీని అడిగున్నాను. స్వామీజీ, మా వారు వచ్చారంటే నేను చేస్తాను అడిగున్నాను. దానికి నివేదిత గారు 60,000 అడిగారు తల్లి నన్ను. నేను ఇవ్వలేదు తల్లి. మా వారు వచ్చే నా దగ్గర చేరారంటే నేను ఖచ్చితంగా నేను చేయిస్తాను తల్లి. నాతో ఇంద్రాణి గారు కూడా మాట్లాడున్నారు తల్లి. చెప్పండి. మిమ్మల్ని డబ్బు అడిగింది ఎవరు? నివేదిత గారు అడిగారా? దేనికి అడిగారండి? నా వ్రతానికి అయ్యే ఖర్చు చెప్పారా? వ్రతానికి కాదు, హిమాలయాస్ లో 10 కిలోల నెయ్యికి 1 కిలో నెయ్యి 6,000, 10 కిలోలకి 60,000 అన్నారు. 4 days లో నేను ఇవ్వలేదు తల్లి అన్నాను. ఏమంటే అమ్మగారు, మీరు చెప్తున్నారు కదా భర్త భార్య ఉంటే కదమ్మా దాంపత్య వ్రతం చేయడానికి. నేను అందుకోసం మా ఇంటి ఆయన గారు వచ్చారంటే నేను చెయ్యాలని నేను ఎన్నో రోజులుగా ఎంతో మందిని అడుగుతున్నాను. నాకు ఒక్కరు కూడా నాకు ఆశ ఉంది తల్లి. మా వారిని గారిని రప్పించారంటే ఖచ్చితంగా నేను, ఇంద్రాణి గారు కూడా చెప్పున్నారు, నేను వ్రతం చేసుకుంటాను తల్లి. అంటే హిమాలయాలలో సిద్ధ పురుషులు హోమం చేయటం అనే పద్ధతి ఒకటి ఉన్నది. దానికి వాళ్ళు పూర్తిగా నేతితోటి హోమం చేస్తారు. వాళ్ళు సిద్ధపురుషులు అంటే ఇప్పుడు హిమాలయాలలో ఒక సిద్ధ మండలం ఉన్నదని, వాళ్ళు 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు కూడా అట్లా జీవించి ఉన్నటువంటి మహాసిద్ధ పురుషులు వాళ్ళు లోక కళ్యాణం కోసం అక్కడ హోమం చేస్తూనే ఉంటారు. వాళ్ళు నిర్విరామంగా హోమం జరుగుతూ ఉంటుంది. ఆ హోమంలో మనకున్నటువంటి దోషాలు పోవటం కోసం మనకి మన భాగం కొంత వెచ్చించి ఆ నెయ్యి మన కింద కనుక కొంత ఖర్చు పెట్టుకోగలిగితే వాళ్ళు మన తరఫున అంటే మనకి ఆ దోషాన్ని పోగొట్టి మనకి సత్ఫలితాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అది ఎంత ఇవ్వాలి ఏమిటి అన్నది, అది ఆ డబ్బు విషయాలు మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడటానికి అవకాశం లేని, ఎంత నెయ్యి కావాలన్నది స్వామివారే నిర్ణయిస్తారండి. అది స్వామివారు నిర్ణయించి ఇంత నెయ్యి అవసరం ఉంటుంది అని చెప్పినప్పుడు అది ఒక్కసారిగా మిమ్మల్ని ఇమ్మని కూడా స్వామివారు ఎప్పుడు ఎవరిని బలవంతం చేసి అట్లా అడగరు అసలు. ఆయన మీరు ఎంత వీలైతే అంత కొద్ది కొద్దిగానైనా కొంచెం ఇస్తే ఆ దోషం కొంత ద్రవ్య రూపంలో కూడా మన దోషం కొంత పోతుంది కదా. ఆ రకంగా బహుశా నివేదిత గారు అడిగి ఉంటారేమో, తెలియదు నాకు. ఇప్పుడు చెట్టు ముందా విత్తు ముందా అన్నదానికి సమాధానం ఏం చెప్తాము? మీరు భర్త వస్తే వ్రతం చేసుకుంటా ఉంటున్నారు, భర్త రావటానికే చెయ్యాలి ఇదంతానని
భగవద్ నిర్ణయం అట్లా ఉంది. అటువంటప్పుడు మీరు ముందు ఆ దోషాన్ని పోగొట్టుకుంటే అది మీ భర్త రావటం అనేది చాలా సహజమైనటువంటి విషయంగా మారి మీ భర్త మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. భర్త వచ్చిన తర్వాత వ్రతం చేసుకుంటాము అంటే అది మీరు దోషం పోతేనే కదా మీకు భర్త మీ దగ్గరికి వచ్చేది. అందుకని ముందు మీరు ఆ దోషాన్ని పోగొట్టుకుంటే అప్పుడు మీ భర్త మీ దగ్గరికి రావటం జరుగుతుంది. అది జరిగినప్పుడు మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. వ్రతానికి చాలా సింపుల్గా, చాలా సూక్ష్మంగా, చాలా తక్కువ ఖర్చుతో కూడా చేసుకోవచ్చు. ఒక్క విషయం ముందు మీరు ఆ దోషాన్ని పోగొట్టుకోవటం అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం. మీరు ఇంకొకసారి స్వామివారిని కలుసుకొని మీకు ఉన్నటువంటి ఇబ్బంది కనుక ఆయనతోటి స్వయంగా కనుక చెప్పుకున్నారంటే ఆయన దానికి పరిష్కార మార్గాన్ని ఆయనే సూచిస్తారు. నేను ఒకసారి ఇవ్వలేనంటున్నారు కదా, ఆయన ఎంత ఇవ్వాలి, ఎంత డబ్బు మీ దోషానికి ఎంత నెయ్యి ఖర్చు పెట్టవలసి వస్తుంది అన్నది స్వామివారు నిర్ణయిస్తారు. ఒక్కసారి మీరు వచ్చి కొంచెం దూరం భారం అని అనుకోకుండా ఒక్కసారి ఆయన చెన్నై కూడా వస్తుంటారండి. చెన్నైలో కూడా మీరు కలుసుకోవచ్చు. ఆయన్ని కలుసుకొని ఆయనతోటే స్వయంగా మీ ఇబ్బందిని కనుక చెప్పారంటే ఆయన దానికి పరిష్కార మార్గాన్ని తప్పకుండా చూపిస్తారు. ఆయన చాలా కరుణా సముద్రులు. అసలు ఆయనకున్నంత దయ మనం ఎక్కడో పుస్తకాలలో చదువుతాం అంతే. అనుభవంలో మనకి చాలా తక్కువ మందికి మాత్రమే అది అనుభవించటం జరుగుతుంది. మీరు ఆయనతో మాట్లాడండి, చక్కగా మాట్లాడతారు. మీ కష్టం తన కష్టంగా భావిస్తారు. మీకున్నటువంటి ఇబ్బందిని తన ఇబ్బందిగా భావించి మీకు పరిష్కారం తప్పకుండా ఆయన చూపిస్తారు. మీరు కలుసుకోండి, తప్పకుండా కలుసుకోండి ఆయన్ని. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఈ సందర్భంలో ఏమిటంటే, వాల్మీకి రామాయణంలో రాముని గురించి చెప్పేటప్పుడు స్మితపూర్వ భాషణ అన్నారు. దానికి అర్థం పెద్ద కష్టమైన అర్థమేం కాదు. ఆయన వాక్కు ఉందే, వాక్కుకి ముందు, భాషణకి ముందు స్మితం ఉంటుంది. స్మితం అంటే నవ్వు, చిరునవ్వు. నవ్వు అంటే ముందు నవ్వు, తర్వాత మాట. ఎవరు వచ్చినప్పటికీ, ఎక్కడెక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా రండి నాయనా, ఎవరు, ఏమిటి, మీరు క్షేమమా, కులాసాగా ఉన్నారా, ఎట్లా ఉన్నారు, మీకు నేను ఏం చేయాలనుకుంటున్నారు అని స్వామివారు నవ్వుతూ మాట్లాడే వాక్కు వల్లనే మన కష్టాలన్నీ కూడా ముందు అవతలిపోతాయి. అది స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి అక్కడ అమృతమయమైన వాక్కు. రెండవది సర్వభూత హితే రతః అని కూడా చెప్పబడింది రామాయణంలో రాముని గురించి. అంటే సమస్త ప్రాణుల యొక్క హితమునందు, హితం అంటే మేలు, సర్వప్రాణుల యొక్క శ్రేయస్సునందు ఆసక్తి కలిగిన వాడు అని స్వామివారు సర్వభూత హితే రతః స్మితపూర్వ భాషణ. ఇప్పుడు అమ్మగారు యజ్ఞం గురించి చెప్పారు. హిమాలయాలకి ఆవల సాధారణంగా మానవ సంచారము లేని చోట స్వామివారు యజ్ఞం చేసే అనేక ప్రదేశాల్లో అదొకటి. ఇక్కడ నేను ఛాలెంజింగ్గా మాట్లాడుతున్నాను. ఆ ప్రాంతాలని మేము చూడటం జరిగింది. తర్వాత మన దేశంలో కూడా, అంటే ఆంధ్రదేశంలో కూడా ఈ యజ్ఞం చేసే ప్రదేశాన్ని మేము చూడటమే కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి, కొన్ని వేల మంది చూసే ఈ ప్రదర్శనను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆ యజ్ఞం చేసే ఋషుల్ని, సిద్ధపురుషుల్ని యజ్ఞం చేస్తూ ఉండగా మేము చూసాం. అది మా యొక్క పురాతనమైన సుకృత విశేషం చేత, పుణ్య ఆధిక్యం చేత చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. మేము చాలా 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 జన్మల పుణ్యాన్ని రాశిగా చేసుకుని స్వామివారి దగ్గరికి వచ్చాం. ఇందులో ఏమీ సందేహం లేదు. ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎంతమంది చెప్పగలుగుతారు? నేను ఒక మహాపుణ్యాన్ని రాశిగా తీసుకుని వచ్చాను. నేను చెప్తున్నాను, ఛాలెంజింగ్గా చెప్పగలుగుతున్నా. నేను స్వామివారు మమ్మల్ని చూపించిన దృశ్యం ఏమిటంటే, ఒకరికి 3000 సంవత్సరములు, ఒకరికి 1500 సంవత్సరములు, ఒకరికి 300 సంవత్సరముల వయస్సు నుండి మహాసిద్ధ పురుషుల్ని ఈ చర్మచక్షువులతో నేను చూశాను, మేము చూసాం. అందువలన అక్కడ నెయ్యి బాగా వినియోగం అవుతుంది. ఆ నెయ్యి కూడా ప్రత్యేకంగా సంపాదిస్తారు.
ఆ నెయ్యి యొక్క వినియోగం, నెయ్యి వారు ఇందాక చెప్పారు ఏదో 6,000 రూపాయలు అవుతుందని. 6,000 ఎక్కువ కూడా కావచ్చు సందర్భాన్ని బట్టి. కొన్ని సందర్భాలలో 6,000 కంటే తక్కువగా ఉన్న రోజులు కూడా మాకు ఎరుగుదు. 6,000 తెలుసు, ఇప్పుడు కొంచెం ఎక్కువైందేమో కూడా నాకు తెలియదు. కొత్త మీద అది దాని యొక్క అవసరం చాలా ఉన్నది. నిత్యం కూడా ఈ సిద్ధపురుషులు అవధూతలు ఉన్న చోట అగ్ని ఉంటుంది, అగ్నిజ్వాల ఉంటుంది, హోమం జరుగుతూ ఉంటుంది, నిత్యము హోమం జరుగుతుంటుంది. ఆ సమయంలో మనం కనుక కాస్త ఖర్చు కనుక వినియోగించగలిగితే ఆ పుణ్యం మన ఖాతాలో పడుతుంది. అవసరం తెల్లది, కర్మ అవసరం. అంతే గురుగారు. అయితే దుష్కర్మ సత్కర్మ అది మీరు ఆలోచించుకోవాలి. ఇది ఖచ్చితంగా సత్కర్మ కదా. ఈ సత్కర్మ వల్లనే మనం అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంతేకాదు అచ్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలముచ్యతే అన్నారు. అంటే అత్యధికమైనటువంటి పాపం కానీ పుణ్యం కానీ వచ్చే జన్మలో ఆ పైలోకంలో ఎప్పుడో కాదు, ఇప్పుడు రైట్ నౌ అనుభవించవచ్చు. ఎంత అదృష్టం అది. మనం పుణ్యం సంపాదించుకుంటే ఇక్కడే అనుభవించవచ్చు, ఇప్పుడే అనుభవించవచ్చు. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలముచ్యతే. ఇప్పుడే ఆ ఫలం చెప్పబడింది కాబట్టి విశేషంగా పుణ్యం చేసుకోవాలి. ఆ పుణ్యం చేసుకోవడానికి మార్గాలు ఏమిటో కూడా స్వామివారే చెప్పారు. అందువలన ఆ పుణ్యకర్మ అనేది ఒకటి ఉన్నది, పాపకర్మ ఉన్నట్లే. పాపం ఏ విధంగా అనుభవిస్తున్నాము, పుణ్యం కూడా అనుభవిస్తాము. పుణ్యంతో పాపాన్ని చాలా వరకు కట్టడి చేయవచ్చు. దానికి స్వామివారు అద్భుతమైన అవకాశం మనకి ఇస్తున్నారు. అది ఉపయోగించుకోవటం వివేకవంతుల యొక్క, బుద్ధిమంతుల యొక్క, పుణ్యాత్ముల యొక్క ధర్మం. ఎవరేం చేసినప్పటికీ కర్తవ్యో ధర్మ సంగ్రహ. అనిత్యాన్ని శరీరాన్ని అన్నాడుగా, శరీరాలు అనిత్యములు, వైభవం కూడా అనిత్యమే. మన సంపదలు, మన ఐశ్వర్యం, మన చదువులు, మన డిగ్రీలు, మన ఉద్యోగాలు ఇవన్నీ కూడా అనిత్యమే. ఎప్పుడు అంత అనిత్యమే. అనిత్యమే మన చుట్టూతా ఉన్నది. ఈ శరీరం అనిత్యం, నిత్యమేది ధర్మం. కాబట్టి కర్తవ్యో ధర్మ సంగ్రహ అంతే. అమ్మ, సువర్ణ లక్ష్మీదేవి వ్రతాన్ని దాంపత్య వ్రతంగా చెప్పారు గురుగారు. నియమ నిబంధనలు ఏమైనా ఉంటాయా? అంటే ఈ వ్రతాన్ని ఆచరించే వారితో పాటు అతిథులుగా వచ్చిన వారికి కూడా నియమ నిబంధనలు ఉంటాయంటారా? ప్రత్యేకమైనటువంటి నియమాలంటూ ఈ వ్రతానికి ఏం లేవండి. ఏ రోజైనా, ఏ తిథి నాడైనా, ఏ మాసమైనా, ఎప్పుడైనా పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. దీనికి ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు. వచ్చిన అతిథులు కూడా ఉపవాసాలు ఉండాల్సిన అవసరం ఏం లేదు. ప్రధానమైనటువంటి నియమం వల్ల ఏమిటంటే భక్తి, విశ్వాసం, శ్రద్ధ అవి అందరికీ, అతిథులకి అవసరమే, చేసుకునే యజమానులకు కూడా అవసరమే. కాబట్టి వ్రతానికి ప్రత్యేక నియమాలు అంటూ ఏమీ లేవు. ఒక 21 మంది దంపతులు రావటం మాత్రం ప్రధానమైనటువంటి అంశం ఇందులో. ఈ 21 మంది దంపతులు కూడా ఎందుకంటే 21 మంది దంపతులు కూడా ఆ అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, తర్వాత చేసే యాజ్ఞికుడు, యజమాన దంపతులు వీళ్ళందరూ కూడా ఆ లెక్కలోకి వస్తారనమాట. ఈ దంపతుల చేత వాళ్ళకి ఆశీర్వచనం ఇప్పిస్తాం. అది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈ ఆశీర్వచనం అనేటటువంటిది, ఈ ఆశీర్వచనం మనకి కనపడేటటువంటి వచ్చిన దంపతులు ఇస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. కానీ నిజానికి అది ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత అక్కడ మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటిది ఆ దేవతలే ఈ దంపతుల రూపంలో మనకు ఆశీర్వచనం ఇవ్వటం జరుగుతుంది. ఆ ఆశీర్వచనం చాలా బాగా వెంటనే సజ్జ ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఆశీర్వచనంగా చాలామంది అనుభవంలో వచ్చినటువంటి విషయం అది. అందుకని ప్రధానంగా ఏంటంటే కొంతమంది ఈ పూజ చేసుకునేటప్పుడు వచ్చే అతిథులు అడ్రస్ అడగటం, ఎక్కడ రావాలని అడగటం, లేకపోతే వచ్చిన వాళ్ళని మర్యాదగా కూర్చోబెట్టడం లాంటి పనులు యజమాన దంపతులు చేస్తూ ఉంటారు సాధారణంగా. అట్లా జరగకుండా వచ్చే వాళ్ళకి ఎక్కడికి రావాలి, ఎటు రావాలి అనే అడ్రస్ చెప్పడానికి ఒకళ్ళని, ఈ వచ్చిన అతిథుల్ని మర్యాదగా లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదలు చేయడానికి ఒకళ్ళని నియమించుకొని ముందే ఈ భార్యాభర్తలు మాత్రం అంటే యజమాన దంపతులు సంపూర్ణంగా ఆ పూజలో నిమగ్నం అయిపోయి మనం ఎక్కడో గోలోకంలో ఉన్నటువంటి రాధాదేవి నిలయమైనటువంటి అక్కడి నుంచి అమ్మవారిని మనం పిలిచి ఆవాహన చేస్తున్నాం ఇక్కడ.
అంటే ఆవాహన చేస్తున్నాము అంటే అక్కడ అమ్మవారు వచ్చి ఉన్నట్టే కదా. మన ఎదురుగుండా ఆ అమ్మవారు సువర్ణలక్ష్మి అమ్మవారు, గురుదేవులైనటువంటి భగవాన్ రామదూత స్వామివారు, పరమ గురువులైనటువంటి వేణుదత్తాత్రేయ స్వామివారు అక్కడ మన ఎదురుగుండా ఉన్నట్టుగా మనం భావన చేసుకోవాలి. వాళ్ళు వస్తారు ఆవాహన చేస్తే. అసలు అవధూతలు తపస్సు చేసి ఆ దేవతని దర్శించుకున్నది ఎందుకు? మానవులకి మహోపకారం చేయాలనే కదా. అటువంటిప్పుడు మనం పిలిస్తే వాళ్ళు రావాలన్న సంకల్పమే వాళ్ళకు ఉంటుంది. వచ్చి అక్కడ కూర్చుంటారు, వాళ్ళు ఎదురుగుండా ఉంటారు. వాళ్ళు ఎదురుగుండా మన ఎదురుగుండా ఉన్నారు అన్న భావనతోటి, భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు పూర్తిగా ఆ పూజలో నిమగ్నం అయిపోయి ఆ అమ్మవారి మీద, గురువుగారి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకము, ఒక ప్రేమభావం, భక్తిభావంతో ఉండటం అనే ప్రధానమైనటువంటి నియమం. ఆ నియమాన్ని వాళ్ళు కనుక పాటించగలిగితే ఏం చెప్పాలంటే 75% అనుకోండి. ఇంకా కొన్ని సందర్భాల్లో 90% రిజల్ట్ కూడా అప్పటికప్పుడే వచ్చేస్తుంది, వాళ్ళు ఎక్కువ ఆలోచించకుండా. ఇప్పుడు ఏదైనా కూడా అంతే కదా, మన నమ్మకాన్ని బట్టే దేవుడు ఉన్నది, లేనిది కూడా నమ్మకాన్ని బట్టేగా ఉన్నది. కాబట్టి ఆ నమ్మకం అనేటటువంటిది ప్రధానమైనటువంటి నియమం, అదొకటి పాటించాలి వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే స్వామివారికి చెప్పేశాము, మన వ్రతం చేసుకుంటున్నాము, ఇంత ఖర్చు పెట్టాము, ఇంత చేసుకుంటున్నాము, ఖర్చు కూడా అసలు పెట్టద్దంటారు స్వామివారు. షామియానాలు వేయద్దు, కుర్చీలు వేయించద్దు, రకరకాల పిండి వంటలతో భోజనాలు పెట్టద్దు, ఇవన్నీ చెప్తూనే ఉంటాం. స్వామివారు చెప్తుంటారు, మేము చెప్తుంటాం. ఎన్ని చెప్పినా మరి వాళ్ళకి ఏమనుకుంటారు, అది షామియానా వేసినా, కుర్చీలు వేసినా, రకరకాల పిండి వంటలతో భోజనాలు పెట్టినా, ఏమీ పెట్టకుండా కొంచెం పులిహార పరవానం లాంటిది ప్రసాదం పెట్టి పంపించిన ఫలితం ఒకటే ఉంటుంది. దానివల్ల ఎక్కువ ఫలితం, దీనివల్ల తక్కువ ఫలితం రావటం అనేది ఉండదు. అక్కడ ఇచ్చేది అమ్మవారు, గ్రహించేది వీళ్ళు, ఇప్పిస్తున్నది స్వామివారు. కాబట్టి నువ్వు ఎంత ఎన్ని రకాల పిండి వంటలతో భోజనం పెట్టావు, ఎంత వైభోగంగా పెళ్లిగా చేసావు అన్నది అసలు అప్రధానమైనటువంటి విషయం. అసలు చేయక్కర్లా. ఎంత సూక్ష్మంగా చేసినా భక్తితో మనం గౌరవం. ఇప్పుడు ఇవాళ చేసే వరలక్ష్మి వ్రతంలో కూడా కలశం పెడతారు, ఒక మొహం పెడతారు, చీరలు కడతారు, నగలు పెడతారు, చాలా అలంకరణ చేస్తారు మామూలుగా. మనం బాహ్యమైనటువంటి అలంకరణలు ఎన్ని చేసినప్పటికీ కూడా అసలు పూజ చేసేది ఎక్కడ? గౌరమ్మను పెడతాం, పసుపుతోటి గౌరమ్మను పెడతాం, పూజ అక్కడే చేస్తున్నాం మనం. ఇదంతా అలంకరణే కదా. పూజ చేస్తున్నది పసుపు గౌరమ్మకే చేస్తున్నాము, మరి ఆవిడ ఫలితాన్ని ఇస్తూనే ఉన్నదిగా. అటువంటిప్పుడు ఈ దేవతలు మాత్రం ఎందుకు ఫలితాన్ని ఇవ్వరు? అందుకని శ్రద్ధ, భక్తి, విశ్వాసం, ఈ వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది అన్నటువంటి ఆ పాజిటివ్ థింకింగ్, అది నియమం. ఆ నియమాన్ని వాళ్ళు తప్పకుండా పాటించాలి. ఈ శ్రద్ధ అనే తల్లి స్వామివారి అంటే దేవత పాదాలు కనిపించే ప్రథమ పుష్పం. తర్వాత వారు చెప్పినట్టుగా మహాక్షేత్రాలలో, శ్రీశైలాది మహాక్షేత్రాలలో సిద్ధపురుషులు ఇప్పటికీ కూడా ఉన్నారు. అదృష్టవంతులకి దర్శనాలు కూడా ఇస్తున్నారు. అసలు శ్రీశైలం లాంటి క్షేత్రాలలో ఎవరైనా అక్కడ జపం చేస్తారా, ఎవరైనా ఏ రకమైనటువంటి తపస్సు చేస్తున్నారు, జపం చేస్తున్నారు, వాళ్ళకి ఫలితాలను ఇవ్వాలని చెప్పి అక్కడ ఆ వాతావరణంలో సిద్ధపురుషులు ఎదురు చూస్తుంటారట. వాళ్ళు మన ఆశీర్వదించడానికి, మన జపం వెంటనే ఫలితాన్ని. ఆ క్షేత్ర మహత్యం అట్లా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ అట్లా ఉంటాయి అన్నమాట, అంత గొప్పగా ఉంటాయి. ఆ సిద్ధపురుషులు ఎదురు చూస్తుంటారన్నమాట వీళ్ళు చేసిన ఈ జపానికి వెంటనే ఫలితం ఇవ్వాలి అని. అందుకే క్షేత్రాలలో జపం చేస్తే, ఇంట్లో కూర్చొని గదిలో కూర్చొని జపం చేస్తే ప్రయోజనం చాలా తక్కువ వస్తుంది. అటువంటి క్షేత్రాలలో కనుక చేస్తే, మనం 100 చేస్తే మనం ఇంట్లో గదిలో కూర్చొని 1,00,000 చేసిన జపంతో సమానం అవుతుంది అన్నమాట. అట్లా సిద్ధపురుషుల దయ అట్లా ఉంటుంది. అది నెల్లూరు ప్రాంతంలో గొలగమూడి అని ఒక ఊరుంది. ఇక్కడ వింటున్నటువంటి భక్తులు చాలామంది గొలగమూడి పేరు విని ఉంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. వినకపోయిన వాళ్ళు కూడా విన్నట్టుగా భావించుకోమని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ గొలగమూడి వెంకయ్య గారని ఒక మహాసిద్ధపురుషుడు ఉండేవాడు, ఒక అవధూత. ఆయన భక్తులతో అనేవారట, ఒరే నాయనలారా, నా నెత్తిన ఉన్న భాండం ఉందే, కొండ ఉందే, అది పొర్లిపోతున్నదిరా, తీసుకోండిరా. అమృత భాండం పొర్లిపోతున్నది. ఆ ప్రభువు యొక్క దయచూడండి ఎట్లా ఉందో. అందరూ వచ్చి మీ పాత్రలతో తీసుకెళ్ళండి. సముద్రం దగ్గరికి వెళ్ళేవాళ్ళు
ఓ చిన్న చెంచా తీసుకెళ్ళాడు అనుకోండి, వాడికి అంతే జలం వస్తుంది. ఒక మహాభాండం తీసుకెళ్ళాడు, అంత జలం వస్తుంది. అంటే యాదృశీ భావన తాదృశీ సిద్ధి అని, నీ భావన ఎట్లా ఉంటుందో దానికి తగ్గట్టుగా ఉంటుందంటానికి ఒక రకంగా ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది ఆ గొలగముడి వెంకయ్య గారు, నా నెత్తి మీద ఉన్న అమృత భాండం పొర్లిపోతున్నదిరా, పట్టుకోండిరా అంటే పరమార్థం కోసం పాకులాడండిరా నాయన. కూతురు పెళ్లి కోసం, కొడుకు విదేశ ప్రయాణం కోసం, ఇంకా ఏదో పిచ్చి పిచ్చి ఇల్లు కట్టుకోవడం కోసం, కాలు కొనుక్కోవడం కోసం, అవి కావాలి. సరే అవి అవుతాయి, అవి మామూలుగా అయిపోతాయి. నీ చేతిలో దీపం అనేది ఉంటే, దీపం ఎవడన్నా రాత్రిపూట వచ్చాడు, తలుపు కొట్టాడు, అది ఎవరో చూడటానికి కూడా దీపం తీసుకెడతాం. లేకపోతే దొడ్లో ఎవరు చప్పుడైంది, ఎవరన్నా ఏమైనా వచ్చారో ఏమో అని చెప్పేసి అద్దెచ్చుకోవడానికి చప్పుడవుతుంది. లేకపోతే బాత్రూంలోకి వెళ్ళడానికి అవసరం అవుతుంది. కానీ అన్నిటికీ అవసరం ప్రధానమైనది ఏమిటి? దీపం. ముందు దీపం సాధించు. దీపం సాధిస్తాడు, బయటకు వచ్చినప్పుడు తలుపు తీయచ్చు, దొడ్లో అయినా తలుపు తీయచ్చు, ఇంకా అవతల గదిలోకి వెళ్ళినా తలుపు చూడొచ్చు. దేనికైనా దీపం అనేది ఉంది. దీపం అనే చేతిలో ఉంటే ఎక్కడైనా వెలిగించుకోవచ్చు, ఏదైనా ఉపయోగపడుతుంది. అందువలన నువ్వు శుద్ధి చేసినటువంటి హృదయ పాత్రను తీసుకువెళ్ళు, చిత్తశుద్ధి ఉన్నటువంటి పాత్రను తీసుకువెళ్ళు. ఆ పాత్ర నిండా నింపటానికి నా దగ్గర అమృతం ఉందిరా నాయన అని మొత్తుకునేవాడు ఆయన. అందువలన మహాసిద్ధులు అవధూతలు తప్పకుండా నిరీక్షిస్తూ ఉంటారు. తప్పకుండా మనం చేసేది యువర్ జెన్యున్ ప్రేయర్ విల్ బి ష్యూర్లీ ఆన్సర్డ్. నువ్వు నిజంగా కనుక ప్రార్థన చేస్తే చిత్తశుద్ధితో తప్పకుండా దానికి సమాధానం ఇస్తారు దేవతలు, అవధూతలు, సిద్ధులు. ఈ మహాపురుషులందరూ మనని కాపాడటం కోసమే ఉన్నారు తల్లి, ఉన్నారు. ఆ ఉన్నటువంటి అనుభవాన్ని పొందగలిగే అదృష్టం కొంతమందికి లభిస్తున్నది. అట్టా లభింపజేసే పరమ దయాళువు, కరుణా సింధువు భగవాన్ శ్రీ రామదూత స్వామి వంటి వారు కలియుగంలో ఈ కాలంలో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ మన అనేక విధాలుగా తరింపజేస్తూ మనం ఉద్ధరిస్తూ ఉన్నారు. వారి దర్శనం చేసుకోవటం మహాపుణ్య విశేషంతోనే సాధ్యమవుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, కాల్ తీసుకుంటాం. తప్పకుండా పిలవండి. నమస్తే అండి. హలో, మీ పేరండి? లక్ష్మి అండి. మీ సందేహం ఏంటో అడగండి గురుగారిని. అదే వాళ్ళు గురువు గారిని, అమ్మగారిని చూడడం చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. శ్రీ రామదూత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం తల్లి. గురువు గారి పూజ ఎప్పుడు చేయాలండి? ఎప్పుడైనా చేసుకోవచ్చు తల్లి. ఇప్పుడు మీకు 21 మంది దంపతులు మినిమం, కనీసం 21 మంది దంపతులు అంటే 21 × 2 42 పోని ఒక 50 మంది తక్కువ లేకుండా సుమారుగా మీరు పిలిచి వాళ్ళందరూ వచ్చి మీ ఇంట్లో చేయగడుక్కునే అవకాశం ఏర్పడితే అంటే మీ ఇంట్లో అందరూ చక్కగా భోజనం చేయగలిగితే, వారికి అన్నదానం జరిగితే, ఆ అన్నదానం జరిగేందుకు తగిన వసతి ఏర్పాటు మీరు చేసుకోగలిగినాడు ఎప్పుడేం చేసుకోవచ్చు. మీ వివాహ వార్షికోత్సవం నాడు చేసుకోండి, మీ వారి యొక్క మీ భర్త యొక్క బర్త్డే నాడు చేసుకోండి, పుట్టినరోజు నాడు చేసుకోండి, మీ పిల్లల పుట్టినరోజు నాడు చేసుకోండి, ఇంకా ఏదైనా శుభకార్యాలు ఉంటే చేసుకోండి. దానికి ఒకరోజు చేసుకోవచ్చు, ఒకరోజు చేసుకోకూడదని నియమం ఏం లేదు. వారం వర్జం తిథి వగైరాలు లేవు. అష్టమి నవమిలు కొద్దిగా కొంచెం దుష్టగ్రహాలు ఆ రోజున ఆ 2 రోజుల్లో కొంచెం ఎక్కువగా విజృంభిస్తాయని స్వామివారు ఒక సందర్భంలో చెప్పారు. కానీ ఆ 2 రోజుల్లో కూడా మేము పూజలు చేయించాం సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. కానీ వీలైతే ఆ 2 రోజుల్లో కూడా తప్పించగలిగితే తప్పించి చేసుకోండి. మిగతా రోజులు ఎప్పుడైనా సరే ఒక మాసం పనికొస్తుంది, ఒక మాసం పనికిరాదు, ఇది శూన్య మాసం, అది అధిక మాసం, ఇట్లాంటి గొడవలు ఏమీ లేవు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా హాయిగా పిల్లలు ఉన్న దంపతుల్ని 55 సంవత్సరాలకు లోపు ఉన్న వాళ్ళని, మీకు దగ్గర ఉన్న వాళ్ళని కులంతో నిమిత్తం లేకుండా, కులం ప్రసక్తి పెట్టుకోకూడదు, ఏ కులం వారైనా సరే అందరినీ కూడా చక్కగా పిలవండి, బ్రహ్మాండంగా చేసుకోండి. అద్భుతమైన వ్రతం ఇది. ఖర్చు ఎక్కువ పెట్టుకోకూడదు. ఎందుకంటే మీ ఇంటికి వచ్చి చూసిన వాళ్ళు, అమ్మో ఇంత భారీ ఖర్చు మేము పెట్టుకోలేం కదా, ఈ వ్రతానికి ఒక నమస్కారం అన్నట్టుగా ఉండకూడదు. ఈ వ్రతం మనం కూడా చేసుకోగలం అని అనిపించేట్టుగా చేసుకోవాలి వ్రతం. అంటే ఎక్కువ ఖర్చు లేకుండా చాలా హాయిగా కేవలం చిత్తశుద్ధితో
స్వామివారి యొక్క పాదాలని నమ్ముకుంటూ స్వామివారు ఓం నమ శివాయ శ్రీ వేణుగోపాల బాలాయ శ్రీ రామదూత స్వామినే నమః. వేణుగోపాల స్వామి అంటే మనకి పరమ గురువు, రామదూత స్వామి వారి గురువు గారు. అట్లా భావన చేసి ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు. గురుగారు మరో కాలర్ అండి. నమస్తే అండి. శుభం. టీవీ చూడొద్దండి, డైరెక్ట్ గా మాట్లాడండి. మీ సందేహం ఏంటో అడగండి గురుగారిని. నమస్తే అండి. నమస్కారం నైనా. శ్రీ రామదూత అనుగ్రహ ప్రాప్తిరస్తు. చెప్పండి. నమస్తే అండి. శుభం శుభం శుభం. హలో, చెప్పండి చెప్పండి ఆయన. నమస్తే అండి. శంకరజీ. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. గురుభ్యో నమః. చెప్పండి. ఇలా అయితే మీ కాల్ కట్ అయిపోతుందండి, డైరెక్ట్ గా మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి. సార్ ఇప్పుడు చెప్పండి. మరి రుషికొండ ఆలయం చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, మాట్లాడండి. మీ సందేహం ఏంటో అడగండి క్లియర్ గా. పూజా కార్యక్రమం చేసేటప్పుడు ఏ రకంగా చేసినా పర్వాలేదంటే ఎవరైనా ఏ రకంగా చేయటం అంటే మాటకు బాగా స్పష్టంగా తెలియలేదు. మీరు శ్రద్ధగా భక్తితో చేస్తే చాలు. గురుగారు ఇంకా చాలా తెలుసుకోవాలనుంది, చాలా సందేహాలు ఉన్నాయి మాతో పాటు కాలర్స్కి కూడా. బట్ కార్యక్రమం సమయం అయిపోయిందండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇవాల్టి రోజున సువర్ణ లక్ష్మీదేవి వ్రతం గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. అఖండ గురుదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం 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 తల్లి. ధన్యవాదాలండి అందరికీ కూడా. ఇదండి ఇవాల్టి జ్ఞానవేదిక కార్యక్రమం. నమస్తే.